రోడ్లపై ట్రాఫిక్లో గంటల తరబడి ఇరుక్కుపోయే రోజులు ఇక ముగియబోతున్నాయేమో అనిపించేలా ఒక అద్భుత ఆవిష్కరణ వెలుగులోకి వచ్చింది. భవిష్యత్తులో మనం కార్లలో కాకుండా గాల్లో ఎగిరే వాహనాల్లో ప్రయాణించే రోజులు దూరంలో లేవని ఈ ఘటన స్పష్టంగా చూపిస్తుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఆల్మోడాకు చెందిన యువ ఆవిష్కర్త రవి తమ్తా గాల్లో ఎగిరే వ్యక్తిగత వాహనాన్ని రూపొందించి విజయవంతంగా పరీక్షించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం ఒక ప్రయోగం మాత్రమే కాదు, భవిష్యత్తు రవాణా విధానానికి సంకేతంగా కనిపిస్తోంది. పర్వత ప్రాంతాల్లో ప్రయాణం ఎంత కష్టమో మనందరికీ తెలుసు. ఇరుకైన రహదారులు, ప్రమాదకర మలుపులు, ఎక్కువ సమయం తీసుకునే ప్రయాణం వంటి సమస్యలు ఇక్కడ సాధారణం. ఈ సమస్యలను దగ్గరగా చూసిన రవి ఈ పరిస్థితికి సాంకేతిక పరిష్కారం కనుగొనాలని సంకల్పించారు. ఆ ఆలోచనే ఇప్పుడు హాపిడా స్కైనెక్స్ అనే ఫ్లయింగ్ వెహికల్ రూపంలో మన ముందుకు వచ్చింది. ఇది డ్రోన్ టెక్నాలజీ ఆధారంగా రూపొందించిన సింగిల్ సీటర్ ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ వాహనం. మల్టీ రోటర్ సిస్టంతో గాల్లో లిఫ్ట్, బ్యాలెన్స్ మరియు కంట్రోల్ను సాధించేలా దీన్ని డిజైన్ చేశారు. ఈ ఫ్లయింగ్ కారును పరీక్షించినప్పుడు వచ్చిన ఫలితాలు మరింత ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. సాధారణంగా రోడ్డు మార్గంలో 40 నిమిషాలు పట్టే ప్రయాణాన్ని ఈ వాహనం ద్వారా కేవలం 10 నుండి 12 నిమిషాల్లో పూర్తి చేయగలిగారు. ఇది ప్రయాణ వ్యవస్థలో ఎంత పెద్ద మార్పుని తీసుకురాగలదో స్పష్టంగా తెలుపుతోంది. టెస్ట్ ఫ్లైట్ సమయంలో వాహనం సాఫీగా ఎగిరినట్లు యువ ఆవిష్కర్త రవి తెలియజేశారు. తాను అభివృద్ధి చేసిన ఫ్లయింగ్ వెహికల్ గురించి మాట్లాడుతూ దేశంలో తయారైన మొట్టమొదటి వ్యక్తిగత ఫ్లయింగ్ వాహనం ఇదే అని రవి తెలిపారు. స్వల్ప దూర ప్రయాణాలను మరింత వేగవంతంగా, సులభంగా మార్చేందుకు రోడ్డు ప్రయాణంతో పాటు వాయు ప్రయాణాన్ని కూడా సాధారణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నదే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఫ్లయింగ్ కారు ప్రోటోటైప్ టెస్ట్ విజయవంతమైనప్పటికీ ఇది ప్రజల వినియోగానికి రావడానికి ఇంకా సమయం పడుతుందని చెప్పారు. ఎందుకంటే ఏ ఫ్లయింగ్ వెహికల్ అయినా అనేక సాంకేతిక పరీక్షలు, భద్రతా ప్రమాణాలు, ప్రభుత్వ అనుమతులు వంటి కీలక దశలను పూర్తి చేయాల్సి ఉంటుందని ఆయన వివరించారు. मेरा नाम रवि टमटा है और मैं आप थोड़ा लाउडली बोलेंगे, मेरी तक आवाज कम आ रही है. रवि जी, क्या उद्देश्य है, किस तरह इसका आविष्कार किया है आपने? यह एक फ्लाइंग व्हीकल है, बनाई है. इसका उद्देश्य पर्सनल मोबिलिटी को, स्काई मोबिलिटी को बढ़ावा करना है, आगे लाना है फ्यूचर में. हमने हर जनरेशन में एक बड़ा बदलाव देखा है मानव सभ्यता के. जैसे पहले ट्रांसपोर्टेशन जानवर से होता था, गाड़ी, बैलगाड़ी, गाड़ी, ट्रक, रेलवे, ये सब कुछ बने, एयरक्राफ्ट बने. लेकिन एक मौजूदा जो एयरक्राफ्ट फ्लाइंग सिस्टम है वो एक्सपेंसिव, हर जगह अवेलेबल नहीं है. उसका एक अल्टरनेट ऐसी मैं व्यवस्था लाना चाह रहा हूँ यहाँ, जो कि हर घर से आप वर्टिकल टेक ऑफ लैंडिंग करके मेडिकल इमरजेंसी या कहीं जाना चाहे उससे कर सकते हैं. तो पर्सनल स्काई मोबिलिटी को फ्यूचर बनाना है सर. कितनी दूरी अभी करती है? दूरी ये प्रोटोटाइप है. दूरी हम इससे कितनी भी कर सकते हैं और कितने ही भी आवर इसकी चार्जिंग का वो टाइमिंग बढ़ा सकते हैं. इस पे ऐसा कोई वो नहीं है. कितना समय लग गया इसको बनाने में, कितनी मेहनत? 1 साल लग गया सर इसको बनाने में. परिवार ने किस तरह सहयोग किया? परिवार हमेशा सहयोग करते रहा है. मैंने काफी प्रोजेक्ट बनाए, उस पर सारा परिवार का बहुत सपोर्ट है. डीजीसी और सरकार से भी परमिशन लेनी होगी. बिल्कुल, हमारी इस बारे में बात हो रही है. प्रशासन इस पे लग गया है. రవి తమ్తా ప్రయాణం తన ఫ్లయింగ్ కారుతో మొదలైంది కాదు. 2019లో ఎలక్ట్రిక్ వాహనాలను తక్కువ సమయంలో ఛార్జ్ చేయగలిగే ఎలక్ట్రోలైట్ పంప్ యంత్రాన్ని ఆయన అభివృద్ధి చేశారు. రవి తమ్తా చిన్నప్పటి నుండే ప్రయోగాల పట్ల ఆసక్తి కనబరిచారు. 2007లోనే ఒక సాధారణ సీసాలో బ్యాటరీ తయారు చేసి బల్బుకు శక్తిని అందించే ప్రయోగం చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ ఆవిష్కరణకు అప్పట్లో మంచి ప్రశంసలు కూడా లభించాయి. ఈ క్రమంలో అనేక సాంకేతిక ప్రాజెక్టులను రూపొందిస్తూ వచ్చిన రవి ఇప్పుడు వ్యక్తిగత ఫ్లయింగ్ వెహికల్ రూపంలో తన కలను నిజం చేసుకునే దిశగా ముందుకు సాగుతున్నారు. ఆల్మోడాకు చెందిన ఈ యువకుడు గతంలో రూపొందించిన ఒక ప్రత్యేక స్టిక్ ప్రస్తుతం ఉత్తరాఖండ్ అటవీ ప్రాంతంలో వినియోగంలో ఉంది. ఈ స్టిక్తో మొబైల్ ఫోన్లను ఛార్జ్ చేయడమే కాకుండా టార్చ్ లైట్లా కూడా ఉపయోగించవచ్చు. ప్రస్తుతం ఈ ఉత్పత్తికి ఆన్లైన్ ఆర్డర్స్ కూడా వస్తుండడం గమనార్హం.